రోజా గారిని రోడ్డు పైన ట్రాఫిక్ పోలీసులు ఆపితే తను మాత్రం రామ్ చరణ్ గారి ఫోటోని చూపిస్తారట. మరి ఫోటోని చూసి పోలీసులు తనని వదిలేస్తారా? అసలు రామ్ చరణ్ గారికి రోజా గారికి ఈ రోడ్డు పైన పోలీసులు ఆపడానికి అసలు ఏంటి సంబంధము, ఏంటి కూడా లింకు లేకుండా ఏదేదో చెప్పేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా డౌట్ వస్తుందన్నమాట. సో ఇందులో ఎలాంటి ఇంటర్లింక్ అయితే లేదనమాట, ఉన్నదే చెప్తున్నాము. ఏంటంటే ఇప్పుడు రోజా గారు తను ఒకప్పుడు మంచి స్టార్ హీరోయిన్ అనమాట. ఎంతో మంది సూపర్ స్టార్లతోని సినిమాలు చేసింది. అదేవిధంగా ఆ సినిమాలు కూడా గొప్ప గొప్ప పేరును తీసుకొచ్చాయి. చాలా సహజంగా నటిస్తుంది, డాన్స్ కూడా అద్భుతంగా వేస్తుంది, హావభావాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఉంటాయి అనేది రోజా గారికి ఉన్నటువంటి గొప్ప కిరీటం అనమాట. సో ఆ తర్వాత హీరోయిన్ నుంచి ఇటు సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చింది. అక్కడ ఎమ్మెల్యేగా చేసింది, మంత్రిగా చేసింది, చాలా మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఆ సమయంలో ఇంకా కొన్ని మాటల వల్ల కావచ్చు, కొన్ని చేష్టల వల్ల కావచ్చు, ఇంకా పార్టీ వల్ల కూడా కావచ్చు, ఇంకా తనకి మాత్రం విపరీతమైనటువంటి నెగిటివిటీ వచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లో కంప్లీట్గా కొలాప్స్ అయిపోయారు. మళ్ళీ బుల్లితెరలో కావచ్చు, సినిమా రంగాల్లో మళ్ళీ కూడా అడుగు పెడుతూ ఉన్నారు. రీసెంట్గా తమిళ్లో ఒక సినిమా కూడా చేశారు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. సో ప్రజెంట్ రోజా గారు మన తెలుగులో అంటే బుల్లితెర పైన ఒక షోలో మాత్రం జడ్జిగా చేస్తూ ఉన్నారు, డ్రామా జూనియర్స్ షోకి. సో మరి రోజా గారితో పాటు అనిల్ రావిపూడి గారు, అదేవిధంగా హీరో శ్రీకాంత్ గారు కూడా ఈ షోలో జడ్జిలుగా చేస్తూ ఉన్నారు, అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ షోకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ప్రోమో అనేది రిలీజ్ అయిందన్నమాట. ఆ ప్రోమోలో మాట్లాడేటువంటి మాటల గురించే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అసలు డ్రామా జూనియర్స్ ఏంటి, మరి అక్కడ రామ్ చరణ్ గారు ఎందుకు వచ్చాడు? సరే, ఆయన గురించి అయితే సినిమా రంగం కాబట్టి మాట్లాడుకుంటారు. మరి మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ఎందుకు వచ్చారు అంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మరి సుధీర్ గారు హోస్ట్గా చేస్తున్నారు ఆ షోకి, అందరికీ తెలిసిందే. సో మరి ఆయన మాటలు కావచ్చు, ఆ స్పాంటేనియస్ కావచ్చు, అండ్ అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి, టైమింగ్ అనేది మనందరికీ కూడా తెలుసు. సో ఆ క్రమంలో ఏంటంటే రోజా గారు సరదాగా సుధీర్ని అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు, అందరికీ తెలిసిందే. సో మరి అప్పుడు రోజా గారు ఒక సందర్భంలో అంటే ఆ ఒక స్కిట్లో భాగంగానే సుధీర్ అన్నయ్య నాకు బండి నేర్పిస్తావా అని చెప్పేసి అడుగుతారనమాట. సో అప్పుడు సుధీర్ గారు ఏమంటారు, ఓకే చెల్లమ్మ నేర్పిస్తాను, బట్ రోడ్డు పైన ట్రాఫిక్ పోలీసులు ఆపి ఆర్సీ అని చూపించమని అడిగితే మీరు ఏం చెప్తారు అని చెప్పేసి అడిగినప్పుడు తను మాత్రం ఆర్సీనా, ఓకే రామ్ చరణ్ ఫోటో చూపిస్తా అని చెప్పేసి సరదాగా మాట్లాడతారనమాట. అంటే రామ్ చరణ్ గారిని మనము షార్ట్ కట్లో ఆర్సీ అని పిలుచుకుంటాం కదా ముద్దుగా, సో ఆపి అన్నమాట. దాని ఇక్కడ కౌంటర్గా వాడుకున్నారు. ఆర్సీ అని పోలీసులు కూడా అడుగుతూ ఉంటారు. నార్మల్గా మనము ఆ పోలీసులు ఎప్పుడైనా బండి అడిగినప్పుడు ఆర్సీ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా అడుగుతారు కాబట్టి సో ఆర్సీ అని అడిగినప్పుడు రామ్ చరణ్ ఫోటో చూపిస్తా అని చెప్పేసి సరదాగా మాట్లాడారు. సో మరి దానికి సంబంధించినటువంటి వీడియోని ఇటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు చాలా మంది కూడా షేర్ చేస్తున్నారనమాట. బట్ అందరికి ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి రోజా గారికి పడదు, ఎప్పుడు కూడా తిడుతూ ఉంటారు, ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూ ఉంటారు అనేది చాలా మంది తెలుసు అనమాట. సో అలాంటిది ఇక్కడ ఎందుకు మాట్లాడారు అంటే మరి అక్కడ స్కిట్లో భాగంగా ఖచ్చితంగా మాట్లాడాల్సింది, అందుకోసం మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే అవన్నీ కూడా రాజకీయ పరంగా మాత్రమే విమర్శిస్తారు అండ్ అవుట్ ఆఫ్ ది స్క్రీన్ వాళ్ళు మాత్రం అందరు బాగానే ఉంటారని దాన్ని బట్టి కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒకనొక సందర్భంలో కూడా చెప్పారనమాట, అప్పట్లో ముఠామేస్త్రి సినిమా అప్పుడు రామ్ చరణ్ గారిని చిరంజీవి గారు సెట్లోకి తీసుకొచ్చేవాళ్ళు, చాలా అల్లరి చేసేవాడు, స్కూల్లో వేసిన తర్వాత సైలెంట్ అయిపోయాడు, కానీ మేము చాలా ఆడుకునే వాళ్ళం, తనతో పాటు ఎత్తుకునేవాడిని, ఆడించేదాన్ని అని చెప్పేసి కూడా రోజా గారు చెప్పారన్నమాట. సో ఆ విధంగా రామ్ చరణ్ గారి గురించి చెప్పినటువంటి ఒక ఫన్నీ స్కిట్ లాంటి వీడియో మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది.